నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు సహోదరులను ముందుకు వచ్చి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనం వరకు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునిడి. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలనైనా మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ప్రభా నేను బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నాయన మరొకసారి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నడిపించండి. నాయన చదవబడిన లేఖన భాగంలో ఉన్న ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి. మా అందరితో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని ఆదరించండి నాయన, మీ మాటలతోటి నాయన బలపరచండి నాయన, స్థిరపరచండి నాయన, మమ్మల్ని హెచ్చరించి సరిచేయండి ప్రభువా. అయ్యా నాయన మీ మాటలో జీవం ఉంది తండ్రి, ఆ జీవం గల మాటలతో తృప్తిపరచండి ప్రభువా. మమ్మలను మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించి మనసును దయచేయమని నన్ను ప్రభువా మరుగుపరిచి నన్ను కేవలం ఒక పాత్రగా మీ బూరగా వాడుకుని మీ నాయన మీరే మహిమ పొందమని మీ సన్నిధికి సహాయం కోరి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి విడకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా 4 నుంచి 6 వచనాల వరకు చూస్తున్నాము. 4 నుంచి 6 వచనాలలో మనకి 4 ప్రధానమైనటువంటి అంశాలు ప్రస్తావించబడినాయి. మొదటిది మనం చూసాము, ప్రార్థన గురించి ఈ మాటలు మనకి రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్పాడు, దాన్ని ధ్యానించాం. రెండవదిగా మనం చూస్తున్నాము విజ్ఞాపన గురించి. 3వ అంశాన్ని మనం చూస్తే కనుక సమయమును గురించి, 4వ అంశము సంభాషణను గురించి. ఈ 4 ప్రధానమైన అంశాలు ఇందులో ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూసాం. గత వారము మనము విజ్ఞాపనను గురించి ధ్యానించాము. ప్రియులారా, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంఘటన లేదా అంశము విశ్వాస యొక్క జీవితంలో అని మనము ధ్యానించడం జరిగింది. ప్రార్థన చేయటము అంటే మనము ప్రార్థించుకోవటం మాత్రమే కాదు, ఇతరుల గురించి మనము ప్రార్థించేవారుగా ఉండాలనేది ఒక కోణంలో చూసాం విజ్ఞాపన గురించి. అదేవిధంగా ఇతరులు మన గురించి ప్రార్థించడం గురించి అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వటం గురించి మరో రకంగా చూసాము విజ్ఞాపన గురించి. ఇందులో సబ్జెక్టుగా మనం చూస్తే, సందర్భోచితంగా మనం చూస్తే పౌలు గారు అక్కడ తన గురించి ప్రార్థించమని సంఘానికి అవసరత ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎటువంటి అవసరత ఇచ్చాడు ఇక్కడ? తను బంధకములలో ఉన్నప్పటికీ కూడాను విడిపించమని చెప్పో, లేకపోతే తన అవసరతలు తీర్చబడాలని చెప్పో, కాపాడబడాలని చెప్పో అటువంటి అవసరత ఇవ్వలేదు. అక్కడ ఇస్తున్నటువంటి అవసరత ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి అవసరత. నేను వాక్యము ఎలాగైతే బోధించాలనుకుంటున్నానో ఆ రీతిగానే నేను వాక్యం ప్రకటించాలి, దానికోసము నా కొరకు మీరు ప్రార్థించండి అని చెప్పి అక్కడ ఈ అంశాన్ని ఎత్తిపట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత విజ్ఞాపన యొక్క ప్రాముఖ్యతను మనము ధ్యానించాము. ప్రియులారా, ఇది ప్రభు మనకి ఆజ్ఞపూర్వకంగా ఇచ్చాడు. ఇది మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు అనట్లేదు. ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి, ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేయండి అని ఆజ్ఞపూర్వకంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది ప్రాముఖ్యత. రెండవది మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞ ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన చేస్తూ ఉన్నాడు, అలాగే మనల్ని చేయమంటున్నాడు, అది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ప్రభు ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడని మనం గ్రహించాము. ఆ తర్వాత పౌలు గారు కూడా పత్రికల్లో మనం గమనిస్తూ ఉంటే అనేక సందర్భాల్లో పౌలు సంఘం గురించి ప్రార్థించాడు. అదేవిధంగా సంఘాన్ని అంతన కొరకు లేక ఇతరుల కొరకు ప్రార్థించమని చెప్పి బ్రతిమాలినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. 4వదిగా మనం మరొక ఇంపార్టెంట్ విషయాన్ని చూసాం. ఏంటంటే సమూయేలు ఒకవేళ నేను మీ కోసం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపముగా ఎంచబడుతుంది అని చెప్పి చెప్పడము, ఆ అంశాన్ని కూడా చూడటం జరిగింది. సో ఇది విజ్ఞాపన యొక్క ఇంపార్టెన్స్ అని మనము చూసాము ప్రియులారా. అదేవిధంగా మరి ఇతరుల కోసము ప్రార్థించినటువంటి ఉదాహరణలు చాలా చూసాం. అబ్రహాము ప్రార్థించిన విధానం చూసాము,
నెహెమియా ప్రార్థించిన విధానం చూసాము, మోషే ప్రార్థించిన విధానం చూసాము. ఇంకా తర్వాత నూతన నిబంధనలో పౌలు గారే కానీ, ఎపఫ్రా కానీ, సంఘము, పేతురు కొరకు, మరి ఇతరుల కొరకు, ఇలా చాలా ఉదాహరణలు మనం చూసాము. చివరిగా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాము? ఇన్ని ప్రార్థనల్లో మరి ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా? వచ్చింది. అయితే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జవాబు ఖచ్చితంగా వస్తుంది, కానీ ఒకటి తొందరగా వస్తుంది, ఒకటి ఆలస్యం అవుతుంది. దానియేలు ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు వెంటనే జవాబు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇన్స్టెంట్గా వచ్చింది జవాబు. అక్కడ ప్రార్థించడం మొదలు పెట్టగానే దూత వర్తమానం పట్టుకుని వచ్చాడు. ఇది ఒక రకంగా ఉంటుంది. ఆ తర్వాత మరొక కొన్ని అంశాల్లో మనం చూస్తే కొద్ది రోజుల తర్వాత నెరవేర్చబడినట్టు చూసాం. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే పౌలు గారు అంటున్నారు, నేను ఇశ్రాయేలీలందరూ రక్షణ పొందాలని వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మరి ఆ ప్రార్థన ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉంది. పౌలు గారు లేరు, ఆ తర్వాత కొన్ని తరాలు గడిచిపోయినాయి. మరి ఆ ప్రార్థన ఇంకా సాగుతుందండి. మనం కూడా ప్రార్థిస్తున్నాం ఇప్పటికీ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా రక్షణ పొందాలి, యూదులందరూ రక్షింపబడాలని. సో ఆ ప్రార్థన ఇంకా కొనసాగుతుంది. దానికి మరి జవాబు వచ్చిందా అంటే కొద్దిగా కొందరు రక్షింపబడుతూ వస్తున్నారు, కొందరు రక్షింపబడు. సో ఈ ప్రధానమైనటువంటి అంశాలు గత వారం మనము ధ్యానించుకున్నాం. మరి ఈ రోజున మరొక అంశాన్ని చూద్దాము ప్రియులారా. ఈ రోజున మనం 5, 6 వచనాలని 2 వచనాలని కూడా ధ్యానించుకుందాం. అయితే 3 హెడ్డింగ్స్లో మనం ధ్యానిద్దాం. ఒకటి సమయమును గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? సమయము పోనీయక, చదవండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకో. రెండవది సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి అంటున్నాడు. ఒకటేమో సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, రెండవదేమో సంఘము బయట వారి ఎడల మనము కలిగి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి చెప్తున్నాడు. తర్వాత మూడవది ఏంటి? ఇంకా మన సంభాషణ ఎలా ఉండాలనేది, అంటే ఉప్పు వేసినట్లుగా మన సంభాషణ ఉండాలి. 3 హెడ్డింగ్స్ పిల్లారా: సమయము, సంఘము బయట ఉన్న వారి ఎడల, సంభాషణ. ఈ 3 విషయాల గురించి ఈ రోజున మనము ధ్యానించుకుందాం. మొదటిది, ఇందులో మనం చూస్తే సమయాన్ని గురించి చూస్తే కనుక ఏం చేయాలో చెప్తున్నాడు. సమయం గురించి మొదట ఇక్కడ ఏం రాస్తున్నాడు? సమయమును మీరు సద్వినియోగము చేసుకోండి, దానిని పోనీయకండి అని చెప్తున్నాడు అనమాట. ఏం చేయాలని చెప్తున్నాడు? సమయాన్ని పోనివ్వద్దు. ఒకటి పోనివ్వద్దు, రెండవది ఏం చేయాలి? ఎందుకు అంటున్నాడు పిల్లారా పోనివ్వద్దని చెప్పి? పోనివ్వద్దని చెప్పి ఎందుకు అంటున్నాడు? మళ్ళీ తిరిగి రాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మళ్ళా మన చేతిలోనికి రాదు గనుక ఆ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వకండి అంటున్నాడు. ఉన్న సమయాన్ని మీరు ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఇక్కడ మనకి నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, చేతిలోంచి వదిలినటువంటి బాణాన్ని మనం వెనక్కి తీసుకురాగలమా? అలాగే గడిచిపోయిన ఈ క్షణాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి మనము తీసుకొని రాలేము ప్రియులారా. మన వయసు పెరిగిపోతానే ఉంటుంది, మనము ప్రభు సన్నిధికి చేరడానికి ఇంకా దగ్గర పడతానే ఉంటాము. సో కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. ఇవ్వబడినటువంటి సమయము చాలా శ్రేష్టమైందని చెప్పి అది ఒక్కసారి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మనకి రాదని చెప్పి అది పోగొట్టుకుంటున్నాం అన్నటువంటి అవగాహనతోటి మనం ఉండాలని ఇక్కడ రాస్తున్నాడు. ఏం చేయాలో చెప్పాడు. మరి ఎందుకోసం చేయాలో ఎఫెసీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు పిల్లారా. ఒకసారి అందరూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనానికి రండి. ఇక్కడ ఏం చేయాలో చెప్పాడు. పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి అన్నాడు. ఎందుకోసం అనేది అక్కడ రాస్తున్నాడు. ఎందుకోసము? దినములు చెడ్డవి గనుక. ఎందుకోసం అంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు కంటిన్యూ చేయండి. అక్కడ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ పూర్తి చేశాడు కదండి. ఒక చోట ఏం రాశాడంటే, ఇప్పుడు కొలస్సీ, ఎఫెసీ 2 ప్యారలల్ గా ఉంటాయి పిల్లారా. అక్కడ ఇక్కడ అంశాలన్నీ కూడా ఈక్వల్ గానే ఉంటాయి. కొద్ది మాటలు మాత్రం మనకి తేడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే ఏం చేయాలో చెప్పాడు. పోనివద్దు, సద్వినియోగం చేసుకోండి. అక్కడికి వెళితే కనుక ఎందుకో చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనక అంటాడు. ఇది పక్కన పెడదాం, మళ్ళీ చూద్దాం. ఇంకొక రీజన్ చూద్దాం. జెఫన్యా రాసినటువంటి గ్రంథం చూడండి ఒకసారి. జెఫన్యా 2వ అధ్యాయము 1వ వచనము, పేజ్ నెంబర్ 772. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ సమయం ఏమవుతుంది? గతించిపోతుంది అంటున్నాడు. సమయం ఏమైపోతుంది అంటే అయిపోతుంది, పూర్తి అయిపోతుంది. ఇక సమయం లేదు అనేటటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఈ మాట యొక్క తీవ్రత మనం అర్థం చేసుకోవట్లేదు. జెఫన్యా గ్రంథము రాసినప్పుడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాశాడు. ఈ రాసినటువంటి సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో సమయం అంతా గతించిపోతుంది కాబట్టి దేవుని యొద్దకు మీరు రండి అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడు గతిస్తాదిలే సమయము, ఇంకా చాలా సమయం ఉందిలే రావటానికి అవ్వటానికి అని చెప్పి చాలా తీరుబడిగా ఉన్నామన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రతను మనం గుర్తించట్లేదు.
అసలు తీవ్రత ఎప్పుడు గుర్తిస్తామో తెలుసా? మనము పుట్టింది మొదలుకొని మనము చనిపోయేంత వరకు, లేక ప్రభు సన్నిధికి చేరేంత వరకు కూడా చాలా రోజులు ఉంది, చాలా సమయం ఉంది, జీవితం చాలా పెద్దదని ఆలోచించుకుంటా ఉన్నాం. కానీ వాస్తవానికి ప్రియులారా, ప్రభు యొక్క దృష్టికి అసలు సమయం ఎలా ఉందని మనం చూస్తే కనుక 1000 సంవత్సరాలు కూడా ఒక్క రోజులాగా ఉందంట. ఎలా ఉంది ప్రభు సన్నిధికి? 1000 సంవత్సరాలు ఒక్క రోజుగా ఉందంటే ఎంత చిన్నగా ఉందో అర్థమవుతుందా? సంవత్సరాలు సమయం ఎంత తక్కువగా ఉందో అర్థమవుతుందా? ఎంత ఈజీగా గతించిపోతుందో ఈ సంవత్సరాలు అర్థమవుతుందా? మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా ప్రియులారా? సమయము ఫ్రాక్షన్స్లో ఇట్లా అయిపోతుంటుంది చూసారా, అప్పుడే మనకి తీవ్రత అర్థమవుతుంది. ఉదాహరణ మనం చెప్తాను, గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దగ్గరికి, ఆ చెరువులో అక్కడ ఉన్నటువంటి ఆ కోనేరు ఏదైతే ఉందో ఆ పాండ్లో దూత వచ్చి ఆ నీటిని కదుపుతూ ఉంటాడు. కదిపినప్పుడు ఎవరైతే మొదటిగా అందులో దూకుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు, మరి మిగతా వాళ్ళందరూ పొందరు. సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట తీవ్రత ఏంటనేది. అంటే ఏంటి, అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. దూత కదిలించిన వెమ్మటే ఏం చేయాలి, అక్కడ ఆ కోనేటిలోనికి దూకాలి. ఆ సమయం యొక్క తీవ్రత వాళ్ళు అర్థం చేసుకున్నంతగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. కారణం ఏంటంటే ఇంకా చాలా రోజులు ఉన్నాయి ప్రభు రాకడికి, ఇంకా చాలా రోజులు ఉన్నాయి సూచనలు నెరవేర్చబడటానికని చాలా తీరుబడిగా ఉంటున్నాము. కానీ సమయం గతించిపోతుందని చెప్పి గ్రంథం చెప్తా ఉంది. రోజు రోజు గడిచిపోతూ ఉన్నాయి. మరి ఇవ్వబడినటువంటి సమయాన్ని ఒకవేళ సద్వినియోగపరుచుకోకపోతే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు వెళ్ళి మనం నిలబడినప్పుడు ఏం సమాధానం చెప్తాం ఆయనకి? ఒక మంచి దాసుడుగా ఆయన ముందు ఉంటామా, లేక చెడ్డ దాసుడుగా ఆయన ముందు నిలబడతామా? ఒక్కసారి ఆలోచించండి పిల్లారా. ఏం చేసావు నీ సమయం అంతా అంటే ఏం సమాధానం చెప్తాం? నీకు నేను 100 సంవత్సరాల వయసునిచ్చాను, నీకు 36,500 రోజులు భూమి మీద బ్రతకడానికి నీకు అవకాశం ఇచ్చాను. ఎంతగా నువ్వు సద్వినియోగపరుచుకున్నావు దానిని, ఎంతగా నువ్వు దానిని పోనీయకుండా కాపాడుకున్నావు, నా కోసం నువ్వు ఏం చేసావు అని ఒక ప్రశ్న వేస్తే కనుక మీ దగ్గర సమాధానం ఉందా, లేక మన దగ్గర సమాధానం ఉందా? ఆలోచించండి ఒకసారి. ఉందంటారా పిల్లారా సమాధానం? సో వాక్యం యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి. జెఫన్యా రాస్తున్నప్పుడు ఉట్టిగానే రాయలేదా మాట, సమయము గతించిపోతుంది అంటున్నాడు. అయిపోతుంది త్వరగా, ఎంతో సమయం లేదు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి. సో క్షణాల్లో జరిగిపోయేటటువంటి అంశాల దగ్గర మన తీవ్రత ఏ విధంగానైతే ఉంటుందో అదే తీవ్రత ఇక్కడ కూడా మనం కలిగి ఉండాలనేది ప్రభు మొదట మనకి నేర్పిస్తున్నటువంటి మాట అని మనం గుర్తించాలి ప్రియులారా. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం మరొకసారి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు దినములు చెడ్డవి గనక మీరు దానిని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు దినములు చెడ్డవేంటి ప్రియులారా? మనుషులు చెడ్డవారు ఉంటారు, మనస్తత్వాలు చెడ్డవి ఉంటాయి, స్వభావాలు చెడ్డవుగా ఉంటాయి. సమయము రోజులు చెడ్డవేంటి అసలు? అర్థమవుతుందండి? రోజులు చెడ్డవేంటి? సాధారణమైన వాడుక భాషలో మనం అంటాం కదా, మన పిల్లలతో, అరే బాబు రోజులు బాగోలేదురా బాబు, నువ్వు బయటికి వెళ్ళకు అని వాడుతూ ఉంటాం పదం. రోజులు బాగలేదంటాం. సో రోజులు బాగోలేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు దినములు చెడ్డవంటే ఏంటి అర్థం ఇక్కడ? ఏ క్షణాన్న ఏం జరుగుతుందో మనకి తెలియనటువంటి పరిస్థితిలోనికి మనం వచ్చేసాం ప్రియులారా. బయటికి వెళితే తిరిగి వస్తామన్న నమ్మకం లేనటువంటి దీన దశలోనికి ఈ రోజున మనం వచ్చేసాం. బయట చూస్తే అంతా కూడాను అనీతి, ఏమాత్రము నీతి లేదు, నిజాయితీ లేదు, ధర్మము లేదు, ఏమాత్రము కూడాను మంచితనం అనేది లేనే లేదు. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, అరాచకము, లేకపోతే ఇంకా ఎన్ని పదాలు, ఎన్ని మనం పర్యాయ పదాలు ఉంటాయో అన్నీ ఇక్కడ పెట్టేస్తే కనుక అవన్నీ కూడా జరుగుతున్నటువంటి రోజులు ఈ రోజున పిల్లారా. బయటికి వెళితే మళ్ళీ తిరిగి రాలేమేమో అనుకునేటటువంటి దుర్భర స్థితిలోనికి మనము వచ్చేసాం. ఇది రీజన్ 1. దీనిని బట్టి అంటున్నాడు అనమాట, దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. ఎందుకంటున్నాడు ఇప్పుడు దినాలు ఇంత చెడ్డగా ఉన్నాయని చెప్పేసి? ప్రభు ముందుగానే చెప్పేశాడు. నోవాహు దినాలు ఏ విధంగానైతే ఉన్నాయో, సొదొమ గొమొర్రా దినాలు ఏ విధంగానైతే ఉన్నాయో, అంత్య దినములు అదే విధంగా ఈ రోజులు ఉంటాయన్నాడు. మరి అటువంటి దినాలు బైబిల్లో మన ముందు చూపించాడు. అక్కడ కూడా పాపము చాలా అధికమైపోయింది. మరి ఈ రోజున అదే పాపం మన కళ్ళకు కనపడతా ఉంది ప్రియులారా. అక్కడ ఆ రోజున మనం చూస్తున్నాం, కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి మాట, స్వాభావికమైనటువంటి లక్షణాలను విడిచిపెట్టి, అంటే పురుషుడు స్త్రీ వివాహం చేసుకోవాల్సింది స్వభావము ప్రభు ఏర్పరిచినటువంటి విధానం. మరి పురుషుడు పెళ్లి చేసుకుంటే అది ఎంత భయంకరమైనటువంటిది. మరి ఆ రోజుల్లో జరిగింది ఎక్కడ? లోతు కాలంలో జరిగినటువంటి విధంగా చూస్తున్నాము. నోవాహు కాలంలో కూడా ఎక్కువైపోయినట్టుగా మనం చూస్తున్నాము. పౌలు గారు రోమీలకు పత్రిక రాసినప్పుడు కూడా అప్పుడు కూడా ఇది భయంకరంగా సాగుతుందని మనం చూస్తున్నాము. అవే రోజులు మళ్ళీ తిరిగి ఈ రోజున మనకి కనపడతా ఉన్నాయి. అంటే పాపం ఎంత అధికమైపోతుందో మనకు అర్థమైపోతా ఉంది. భయంకరమైనటువంటి పాపం బయట జరుగుతూ ఉన్నదని మనం గమనిస్తూ ఉన్నాము ప్రియులారా. మరి ఇటువంటి దినాలు ఉన్నాయి, దినములు చెడ్డవిగా ఉన్నాయి. రెండవ కారణము, ఈ లోకమంతా కూడాను అపవాది యొక్క అధికారంలో ఉన్నది.
ఎవరి అధికారంలో ఉందండి? అపవాది యొక్క అధికారంలో ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే వాడు మాటి మాటికి ఆపద దినాలను మనకు తీసుకురావాలని కోరుకుంటా ఉంటాడు. అందుకోసం ఏమని రాస్తాడు 6వ అధ్యాయంలో, ఆపద్దినమందు మీరు వానిని ఎదిరించులాగున సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు అపవాది? ఇప్పుడు మాటి మాటికి మనకి ఏదో ఒక ఆపదను కలగ చేయాలని చెప్పి వాడు పూనుకుంటా ఉన్నాడు అని ఒక రకమైనటువంటి వార్త మనకి ఇందులో రాస్తున్నాడు. మరొక మాట చూడ ఏమంటే పేతురు రాసిన పత్రికలు ఏమంటాడు, ఇదిగో అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు అంటాడు. ఉన్నాడా అండి? అంటే ఏంటంటే ప్రభువు వేసిన కంచెలో నుంచి మనం ఒక్క క్షణమైన బయటకు వెళ్ళామా, తప్పు చేసి ఆ కంచె దాటి బయటకు వెళ్ళామా, ఎవరున్నారు కాచుకుని మన కోసము? అపవాది రెడీగా ఉన్నాడు పిల్లల. ఎలా ఉన్నాడని కూడా పోలిక చెప్తున్నాడు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తున్నాడు పిల్లారా. మరి ఇటువంటి చెడ్డ దినాల్లో ఉన్నప్పుడు మనము ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనకి ఇవ్వబడిన సమయాన్ని ఎంతగా సద్వినియోగపరుచుకోవాలి మనము? ప్రార్థనే కానీ, వాక్యమే కానీ, ఇంకేదైనా కానివ్వండి. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలని మనకు అర్థమవుతోంది. ప్రకటన గ్రంథంలో మరొక మాట ఉంటుంది పిల్లారా. వాడు కూడా ఎంత భయంకరంగా పోరాడుతున్నాడో మనకు అక్కడ రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం రండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రము మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని ఈ మాట తెలుసుకొని, చూడండి, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసి బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. ఈ మాట చూడండి పిల్లలు, ఇది గమనించండి. అపవాదికి తెలుసు. ఏం తెలుసు అపవాదికి? ఇప్పుడు సమయము కొద్దిగా ఉందని. మరి మనకు తెలుసండి అది? మనం గ్రహిస్తున్నామా? అపవాది గ్రహించాడు, సమయం చాలా తక్కువగా ఉంది, ఈ లోపల నా పని ఏదైతే ఉందో అది నేను చేసేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్నే, మన వైపే చూస్తున్నాడు అనమాట. వాడు పొంచి ఉన్నది ఎవరి వైపు? మనల్నే, సంఘం వైపే వాడు ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. విశ్వాసులు అనబడిన వారి వైపే చూస్తూ ఉన్నాడు. కంచె లోపల భద్రంగా ఉన్నవారి వైపే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు కంచె దాటి బయటకు వస్తారా, మింగేద్దామా అని రెడీగా ఉన్నాడు పిల్లలు. వాడికి తెలుసు, వాడేమి చక్కగా నేను రిలాక్స్డ్గా కూర్చొని మాత్రం లేడు. ఆరామ్సే తర్వాత చూద్దాంలే, ఎప్పటికప్పుడు వస్తాడులే, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ రేపు పొద్దున వస్తే మళ్ళీ రేపు చూద్దాంలే, కంచె దాటి బయటకు వస్తే వాడిని పట్టుకుందాంలే, అటువంటి నిర్లక్ష్యంగానైతే అపవాది లేడు ప్రియులారా. సమయం గతించిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వచ్చిందంటే నా పని అయిపోయినట్టే, నన్ను మొత్తానికి మూసేస్తాడు ప్రభువు. వాడికి తెలుసు సమస్తము. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాడు పిల్లలు. మరి ఆ సత్యం అపవాది గడికి తెలిసి వాడు అంతగా వర్క్ చేస్తున్నాడు కదా, మరి అదే తెలుసుకుని మనం ఎలా చేయాలి? మరి ఇంకా ఎలా ఉండాలి? మరి చాలా మెలకువగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి మనమని వాక్యం మనకి చెప్తా ఉందన్నమాట. తిమోతికి రాసిన పత్రిక కూడా ఒక మాట చూద్దాం. 3వ రీజన్, 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడేమంటాడు? అపాయకరమైనటువంటి కాలం అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎటువంటి కాలమో చదవండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. మనకే చెప్తున్నాడు ప్రియులారా, అంత్య దినాలలోనే ఉన్నాము, అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నాము. అందుకోసమే అంటున్నాడు. మొదటగా ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా దినములు చెడ్డవి అని మాట్లాడుతున్నాడు. రీజన్ ఏంటంటే అంతటా పాపము ఎక్కువైపోయింది. రీజన్ 2 ఏంటంటే అపవాది అధికారంలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడు విడిచిపెట్టడానికి ఆశ పడటలేదు ప్రియులారా. వాడు ఎంత భయంకరమైనటువంటి స్ట్రాటజీస్ వేస్తున్నాడంటే మనల్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు, ఎంటైజ్ చేయాలనుకుంటున్నాడు, ఆ కంచెలోంచి బయటికి తీసుకొచ్చి పట్టుకోవాలనుకుంటున్నాడు. అటువంటి తీవ్రత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి మనం ఎంత కంచెలో భద్రంగా ఉండాలో ఆలోచించండి. 3వది, అపాయకరమైనటువంటి కాలాల్లో ఉన్నాము. అపాయకరమైన కాలం అంటే ఏంటి పిల్లనా? పర్సిక్యూషన్ ఉందా అండి? బయట పర్సిక్యూషన్ ఉందా? బయట అంతా పర్సిక్యూషన్ జరుగుతుందా? సేవకుల మీద కానీ ఒక్కటే ఆలోచించకండి, విశ్వాసులు అనబడినటువంటి వారి ఇళ్లపైన దాడి జరుగుతుందా? మరి ఇదంతా పర్సిక్యూషన్ ఉన్నప్పుడు అపాయకరమైన కాలంలో మనం ఉన్నామా లేదా? సఫరింగ్స్ అన్నీ ఉన్నాయా పిల్లారా? క్రైస్తవులకి ఎన్ని బాధలు వేదనలు వస్తున్నాయా? క్రైస్తవుడిని చెప్పుకోవడానికి భయపడిపోయే రోజుల్లో మనం వచ్చేసాం ఇప్పుడు. మరి అలాంటి కాలం వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? లోకమంతా కూడా ఎలా ఉంది పిల్లారా? తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇచ్చుకోవచ్చు, చాలా సంతోషంగా గడుపుతున్నారు. అదే విశ్వాసం అనబడినటువంటి వాడు అలా చేయడానికి లేదు, మెలకు కలిగినటువంటి వాడుగా ఉండాలని చెప్పి అక్కడ మనకి చెప్తా ఉన్నాను. సో కాలము భయంకరంగా ఉంది, సమయము పోనివ్వకండి, దానిని సద్వినియోగపరచుకోండి అని మనకి ఇక్కడ మనవి చేస్తున్నాడు. 2వ మాట ఏంటి? ఇప్పుడు మనము దానిని ఏం చేయాలి పిల్లారా?
సద్వినియోగపరచుకోవాలి. ఎంతమంది సద్వినియోగపరచుకుంటున్నారు సమయాన్ని? ఎంతమంది సద్వినియోగపరచుకుంటున్నారు? ఎంతమంది వ్యర్థపరుస్తున్నారు సమయాన్ని? 24 గంటలు ఇవ్వబడినాయి. మీకు సమయం ఎంత ఉందో ఒక్కసారి పరిశీలన చేస్తాం ప్రియులారా. మీకు అనకూడదు, మనకి సమయం ఎంత ఉందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. రోజుకి ఎన్ని గంటలు? ఏమండి, ఎవరు తెలియనటువంటి వారు ఎవరు ఉండరండి. ఎన్ని గంటలు ఉన్నాయి? తెలుసు కదండి, ఏదైనా చెప్పండి. ఎన్ని గంటలు? 24 గంటలు. ఎన్ని గంటలు నిద్రపోతారు? అబ్బా ఏంటండి 8? రాత్రి 9 గంటలు పడుకుంటే ఉదయం మళ్ళీ 9 అంటే ఎన్ని గంటలు అయింది? ఊరుకుండా అంతసేపు ఎవరు పడుకుంటున్నారంటారా? సరే, 8 గంటలు నిద్రపోవడానికి తీసేద్దాం యావరేజ్న. ఎన్ని గంటలు మిగిలింది? 16 గంటలు. ఉద్యోగానికి వెళుతున్నటువంటి వారు ఎన్ని గంటలు ఉద్యోగం చేస్తారు? రానుపోని ప్రయాణాలు 1 గంట సేపు వెళ్ళటం, గంట సేపు రావటం, అక్కడ 10 గంటలు, ఇది 8 గంటలు, 18 గంటలు అయిపోయింది. లేనటువంటి వారు ఆ 8 గంటలు బఫర్లో పెట్టుకోండి. సో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఇక్కడికి ఎంతసేపు అయిపోయింది? 18 గంటలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత 24 ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 6 గంటలు ఉన్నాయి. 6 గంటల్లో ఒక 2 గంటల పాటు మరి భోజనానికని లేకపోతే కాలకృత్యాలకని కొంతసేపు రెస్ట్ కానీ కూడా తీసేద్దాం. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 4 గంటలు. అందులో ఒక 2 గంటలు కుటుంబంతో గడపడానికి తీసేద్దామండి. చెప్పండి, తీద్దాం వద్దా? తీసేద్దాం. ఎన్ని గంటలు మిగిలాయి? అంటే ప్రభు కోరుకునేది ఎన్ని గంటలు అండి రోజుకి మన దగ్గర నుంచి? అంటే 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడంటే 2 గంటల 40 నిమిషాలు దశభాగం ఇచ్చేద్దాం దినం 24 గంటల్లో సమయాన్ని కూడా. అంటే 2 గంటల 40 నిమిషాలు ప్రభుతో మనం గడపాలి కనీసం, ఖచ్చితంగా. మరి ఆ సమయం మనం ప్రభుతో గడుపుతున్నామా లేదా ఆలోచించండి. మొబైల్స్ ఎంతమంది యూజ్ చేస్తారు? స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు మొబైల్ మీద? ఎంతమంది టీవీ చూస్తారు? ఎంత సమయాన్ని స్పెండ్ చేస్తారు? మనం ఏం చేస్తామో తెలుసా ప్రియులారా? 8 అవర్స్ మనకి నిద్రపోయేటటువంటి ఒక షెడ్యూల్ ఉందనుకుందాం. కావాలనుకుంటే ఏం చేస్తామంటే 8 అవర్స్ని 6 అవర్స్ కుదించుకుంటాము. ఈ 2 అవర్స్ కావాలంటే ఇంకా మొబైల్ చూస్తాం. అవునా కాదా? నిద్ర పట్టట్లేదు, ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామని మాత్రం అనుకోం. నిద్ర పట్టట్లేదు, ఏం చేద్దాం? కొద్దిసేపు ఇన్స్టా చూద్దాం, ఫేస్బుక్లో ఏమైనా అప్డేట్స్ వచ్చేమో చూద్దాం, యూట్యూబ్లో ఏమైనా కొత్త వీడియోలు అప్లోడ్ అయినాయేమో చూద్దాం, నాకు ఇష్టమైనటువంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే అది చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరికి సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి వంటల మీద ఉంటాయి, కొంతమందికి పిల్లల మీద ఉంటుంది. రకరకాలు అనమాట. అన్ని రకాల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. వాడు పనికి మాలినోడు ఏదో వీడియో వేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ? వాడు చెప్పే సోది కోసం రాత్రి నిద్రమాని కళ్ళకి ఇలాగ అగ్గిపుల్లలు అడ్డు పెట్టుకుని మరి ఒక సందర్భాల్లో ఈ ఎపిసోడ్ ఎలాగైనా చూసేయాలి. నిద్ర వస్తూ ఉంది, ఏం చేయాలి? అగ్గిపుల్లలు అడ్డం పెట్టుకోవాలంటే అది చూశాక అమ్మయ్య ఎపిసోడ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పడుకుందాం అంటే ఇవ్వవలసినటువంటి సమయాన్ని మనము ఎంతగా వృధా చేసుకుంటున్నామో అర్థం చేసుకోండి పిల్లరా. అదే 2 గంటలు అక్కడ ఆపేసి పడుకుంటే తెల్లవారుజామున లేచి చక్కగా ప్రభు సన్నిధిలో గడపచ్చు కదా. అర్లీగా పడుకుని అర్లీగా లేచి లేదు. సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అనేది మనము ఫెయిల్ అయిపోతున్నాం మనందరము కూడాను. ఏదో రీతిగా ఎక్కడో చోట ఒక రోజు, ఒకవేళ 2 రోజులు 3 రోజుల్లో మనం దానిని సద్వినియోగపరుస్తాం, క్రమంలో పెడతాం. నేను వాక్యం చదివేసుకున్న ఈ రోజున ప్రార్థన చేసేసుకున్నాను, అంతా బాగానే ఉందనుకుంటాం. అది 2వ రోజు 3వ రోజు సాగుతుంది. మరి 4వ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ ఫెయిల్ అయిపోతుంటాం. సో అర్థం చేసుకోండి, ఈ మాటలు గమనించండి పిల్లలు. దినములు చెడ్డవి, ఆ తర్వాత సమయం గతించిపోతుంది, పోతే కనుక మళ్ళీ తిరిగి రాదు. ఈ మాటలు మన హృదయంలో పదిలపరుచుకుని మనం ఏం చేయాలంటే దానిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్తున్నాడు. సద్వినియోగము, మంచి వినియోగము, ఇవ్వబడిన సమయాన్ని వినియోగించటం అన్నమాట. 24 గంటలు దేవుడు ఇచ్చాడంటే కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయనతో గడపాలని కోరుకుంటున్నాడు. కొద్దిసేపు వాక్యం చదువుకుంటే ఆయన మాట్లాడతాడు, కొద్దిసేపు ప్రార్థనలో గడిపితే మనం ఆయనతో మాట్లాడతాము. ఈ ప్రక్రియ జరగాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభువుని గురించినటువంటి మాటలు చేయాలి. 2వ కోణంలో చూద్దాం. ప్రభువుని ఎంతమంది ఇతరులకు పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే ఉన్నటువంటి కొద్ది సమయంలో తెలియనటువంటి వారికి యేసుక్రీస్తుని గురించి చెప్పాలి, యేసుక్రీస్తు ప్రేమను వివరించాలి, మన జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాలను ఇతరులతో ఏం చేయాలి? పంచుకోవాలి. మరి ఇది ఎంతవరకు మనం చేస్తూ ఉన్నాం ఆలోచించండి పిల్లరా. ఏం షేర్ చేస్తున్నాం ఈ రోజున? వస్తే మనం వీడియోస్ ఏమైనా చూస్తున్నప్పుడు ఒక మంచి వీడియో యేసయ్య గురించి వచ్చింది అనుకుందాం, వస్తే దాన్ని షేర్ చేస్తున్నామా? లేకపోతే కనుక ఇతర అన్నీ కూడా ఫార్వర్డ్ కొట్టుకుంటూ ఇవే షేర్లు చేసుకుంటూ కూర్చుంటున్నాం? ఆలోచించండి. ఎందుకంటే ఎక్కువ మొబైలే కదా మన చేతిలో ఉంటుంది ఈ రోజున. మొబైలో, టీవీయో, కంప్యూటరో, ల్యాప్టాపో ఏదో ఒకటి ఉంటుంది. దాని ముందు కూర్చొని మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు మరి
లెక్కలోనికి తీసుకుంటాడు. ఇవ్వబడిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటున్నామా? సద్వినియోగపరుచుకుంటే కనుక బహుమానం ఉందంటాడు. మరి దుర్వినియోగపరిస్తే కనుక దానికి శిక్ష ఖచ్చితంగా ఉందంటాడు. ఇంత సమయం నీకు ఇచ్చాను, నువ్వేం చేసావు? జీవనోపాధి సంబంధమైన పనులు తప్పవద్దు ప్రియులారా, అది కంపల్సరీ చేసుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళాలి, రావాలి. అయిన తర్వాత మనకు ఉన్నటువంటి సమయాన్ని దేవుడు పరిశీలనలోకి తీసుకుంటాడు. ఇంకేమంటాడో తెలుసా? సమయం గతించిపోతుంది కనుక అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని లాగివేయండి అంటున్నాడు. మనం ఇతరులకు పరిచయం చేయటమే కాదు, వారిని లాగివేయడానికి కూడా కొంత ప్రయాసపడాలి. మనము మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ మాటలు చెప్పడానికి మనము ముందుకు సాగాలి ప్రియులారా. వ్యర్థమైన వాటి యందు సమయం గడపకుండా మనము మన సమయాన్ని ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను వీటిల్లో మనం ఒకవేళ స్పెండ్ చేస్తే ప్రభు ఎంతో సంతోషిస్తాడు ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక వచ్చేయండి, 4వ అధ్యాయం 5వ వచనము. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. 2 విషయాలు గమనించాం. ఒకటి సమయమును గురించి, రెండవది పోనీయకుండా సద్వినియోగపరుచుకునే దాని గురించి. ఈ 2 విషయాలను గమనించాం. 3వ అంశం ఏంటి ఇప్పుడు ఇక్కడ? సంఘము వెలుపటి వారి ఎడల. సంఘము వెలుపటి వారి ఎడలను గురించి మనకి ఇక్కడ రాస్తా ఉన్నాడు. పౌలు యొక్క ఉద్దేశాన్ని ముందు అర్థం చేసుకుందాం ప్రియులారా. ఈ మాటలు రాస్తున్నప్పుడు వాక్యం కూడా ఎప్పుడైనా సరే చదువుతున్నప్పుడు మధ్యలో నుంచి మీరు వాక్యాన్ని ఎత్తి తీసుకుని దానికి ఏ అర్థాలు వస్తాయి అనేది చూడటం మానేసి మొదటి నుంచి కూడాను ఏ ఉద్దేశంతో అతడు రాసుకుంటూ వస్తున్నాడు అనేది మీరు చూస్తే, అలాంటి లాంగ్ అంటే ఏంటంటే బిగ్ పిక్చర్ని మనం చూడగలిగితే కనుక అసలైనటువంటి సందర్భం మనకి బయటకు వస్తుంది. అర్థమవుతుంది కదండి చెప్పినటువంటి మాట. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ 4వ అధ్యాయంకి వచ్చినప్పటికీ మనకి ఈ మాటలు రాస్తుంటే ముందు రాసినటువంటి మాటలకి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మాటలకి ఏమైనా పొంతన ఉందా, ఏమైనా సంబంధం ఉందా అని మనం పరిశీలనగా చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాశాడు? 3వ అధ్యాయము 1వ వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే గనక పైనున్న వాటిని మీరు పైనున్న వాటిని వెతకండి అన్నాడు. 10వ వచనంలో ఏమన్నాడు? ఎలియనగా మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేశాము, మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని. సో విశ్వాసులందరూ కూడాను పాత స్వభావాన్ని విడిచిపెట్టారు, నవీన స్వభావాన్ని ధరించుకున్నారు అని చెప్పాడు. అయితే నవీన స్వభావమును ధరించినటువంటి విశ్వాసి మొదట చేసే పని ఏంటంటే పైనున్న వాటిని వెతుకుతాడు. కాబట్టి మీరు కూడా పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకకండి అని చెప్పి మొదటగా చెప్పాడు. ఆ తర్వాత 12వ వచనానికి వెళ్ళేటప్పటికి నవీన స్వభావమును ధరించినటువంటి వ్యక్తి కలిగి ఉండేటటువంటి కొన్ని లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటాడు? మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ఇవన్నీ ధరించుకోండి, సహించండి, క్షమించండి. ఈ లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది కదండి? నవీన స్వభావము ధరించినటువంటి విశ్వాసి పైనున్న వాటిని వెతుకుతాడు, మొదటిది. నవీన స్వభావము ధరించినటువంటి వ్యక్తి కలిగి ఉండే లక్షణాలు, 2వ స్టెప్. ఆ తర్వాత 3వది ఏం మాట్లాడుతున్నాడు? 17వ వచనానికి వచ్చేటప్పటికి నవీన స్వభావము ధరించినటువంటి వ్యక్తి కుటుంబంతోనూ తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థతోనూ ఎలా ఉంటాడనేది చెప్పాడు. అవునా? భర్తలు, భార్యలు, తర్వాత పిల్లలు, తండ్రులు, ఆ తర్వాత దాసులు, యజమానులు అందరూ కూడాను ఎవరెవరు ఏ ఏ పొజిషన్స్ తీసుకుంటున్నారో వారి చుట్టూ ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తాడో చెప్పాడు. అర్థమైందండి? 3వది. 4వది ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి. నవీన స్వభావమును ధరించినటువంటి వ్యక్తి ఇతరులతో కలిగి ఉండేటటువంటి రిలేషన్షిప్ని గురించి మాట్లాడుతున్నాడు. కాంటెక్స్ట్ అందరికి అర్థమైందండి? అర్థం కాలేదా? మరొకసారి చెప్తాను, గమనించండి. నవీన స్వభావము ధరించినటువంటి వ్యక్తి మొదట పైనున్న వాటిని వెతుకుతాడని చెప్పాడు. 2వది చూస్తే కనుక అతడు కలిగి ఉండే లక్షణాల గురించి చెప్పాడు. 3వది మనం చూస్తే కనుక తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థతో అతడు ఎలా ఉంటాడో చెప్పాడు. 4వది ఏం చెప్తున్నాడు? ఇతరులతో ఎలా ఉండాలో అనే విషయాలను ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. ఇతరులతో ఎలా ఉండాలంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మొదటిగా ఇతరుల గురించి మీరు ప్రార్థన చేయమంటున్నాడు, ఇతరులను తన కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. అదేవిధంగా ఏమంటున్నాడంటే ఇతరుల గురించి వాళ్ళతో మనం చాలా జ్ఞానం కలిగి నడుచుకోవాలంటున్నాడు. అదేవిధంగా ఇతరులతో మనం సంభాషించినప్పుడు అది ఉప్పు వేసినట్టుగా ఉండాలంటున్నాడు. ఈ 4 విషయాలు ఇతరుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. సరే, మొదటిది మనం తీసుకుంటే కనుక వెలుపటి వారి ఎడల అంటున్నాడు. ఏమంటున్నాడు ప్రియులారా? ఇప్పుడు ఇక్కడ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. వెలుపటి వారు ఎవరు? ఇప్పుడు వెలుపటి వారు ఎవరు? అవిశ్వాసులు. సంఘములో ఉన్నటువంటి వారు ఎవరు? విశ్వాసులు. ఆ రకంగా ఇక్కడ ఎంచబడతా ఉంది. సంఘం లోపల ఉన్నటువంటి వారు విశ్వాసులని, సంఘము వెలుపల ఉన్నటువంటి వారు అవిశ్వాసులని.
అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? అవిశ్వాసులతోటి మీరు జ్ఞానము కలిసి నడుచుకోవాలని చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పినప్పుడు కూడా ఈ పదం వాడుతూ ఉంటాడు పిల్లారా. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయానికి రండి. 13వ వచనంలో ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడు అక్కడ? మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. వెలుపటికి త్రోసేయమంటున్నాడు. సందర్భం ఏంటి ఇప్పుడు అక్కడ? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండు. ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడని మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు అక్కడ ఒకడు వస్త్రము లేకుండా లోపలికి వచ్చేసాడు. వచ్చినప్పుడు వస్త్రం లేకుండా ఎలా వచ్చావు నువ్వు అని చెప్పి అతను ఏం చేశాడు? బయటికి తోసేశాడు. ఆ సందర్భం 25వ అధ్యాయం 30వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండు. ఇక్కడ ఏంటి సందర్భము? 5, 2, 1 తలాంతులు ఇస్తాడు. ఒక తలాంతు ఇచ్చిన వాడు భూమిలో దాచిపెడతాడు. చివరిగా వాడు చెడ్డ దాసుడని ఎంచబడతాడు. అతడికి ఏమంటున్నాడు? ఆ చెడ్డ దాసుడిని మీరు బయట వెలుపటకు త్రోసివేయండి అని చెప్పి రాస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక లిస్టు రాస్తాడు 22వ అధ్యాయం 15వ వచనంలో. అది కూడా చూడండి. కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. వీళ్ళందరూ కూడా ఎవరు పిల్లలు? ఇప్పుడు అవిశ్వాసులు, పాపములోనే ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా బయట ఉంటారు అని చెప్తున్నాడు. సరే, ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం మనము. ఇక్కడ రాస్తున్నాడు, బయట ఉన్నటువంటి అవిశ్వాసులతోటి మీరు చాలా జ్ఞానం కలిగి నడుచుకోండి అన్నాడు. ఎందుకోసం అన్నాడు ఈ మాట? ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఇప్పుడు చూసుకోవాల్సినటువంటిది. ఎందుకు బయట వారితోటి మీరు జ్ఞానం కలిగి నడుచుకోమంటున్నాడు? మనం పాపంలో పడిపోకుండా, ఇంకా వారికి సత్యము తెలియదు కనుక, ఇంకా ఏ కారణం చేత అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ జ్ఞానము కలిగి నడుచుకోమని చెప్పి? వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి కాబట్టి. ఇంకా ఇంకేమున్నది పిల్లలు? ఏ కారణం చేత అంటున్నాడు అంటారు? మనం ఎందుకు వాళ్ళతో జ్ఞానంగా నడుచుకోవాలి? ఫస్ట్ ఏం చెప్పారు ఇప్పుడు మీరు? వాళ్ళలాగా మనము వారి ప్రభావము మన మీద ఉండకుండా మన ప్రభావము వారి మీద ఉండులాగా మనం ఏం చేయాలంటే జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. ఈ కారణం చేత అంటున్నాడు అనమాట. వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, సాంగత్యము మనం వారితో చేయవచ్చా చేయకూడదా? ఇప్పుడు బయట ఉన్నటువంటి వారితో మనం సాంగత్యము చేయవచ్చా చేయకూడదా? కొరింథీయులకు రాసిన పత్రిక రండి. కరెక్ట్ సమాధానం అది, మనం చేయవచ్చు. 1 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనానికి రండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. ఇక్కడ ఏం రాశాడు? జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. ఇటువంటి వారితో చేయొద్దని నేను రాయటం లేదు. పౌలు గారు రాస్తున్నారు కొరింథీ సంఘానికి. వీళ్ళందరూ కూడా ఉన్నారు లోకములో. అయితే వీళ్ళతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు అలా అనుకున్నట్లయితే కనుక ఏమవుతుంది? అప్పుడు అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. మరి ఇప్పుడైతే ఏం చేయమంటున్నాడు? సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తే కనుక వాడితో మీరు సహవాసము చేయొద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు లోకములో ఉన్న వారందరూ, అవిశ్వాసులైనటువంటి వారందరూ కూడాను ఏదో ఒక పాపములోనో తప్పులోనో పడి ఉంటున్నారు. మరి ఒకవేళ వాళ్ళని మనము మాట్లాడకుండా దూరంగా ఉంచాలనుకుంటే కనుక అది సాధ్యమయ్యే పని కాదు. అది ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడైతే ఈ లోకంలో నీతిమంతుడు అనీతిమంతుడు అందరూ కూడా కలిసే ఉంటున్నారు. దేవుడు కూడా అందరిని ఒకలాగే చూస్తున్నాడు. వర్షము అందరిపైన కుమ్మరిస్తున్నాడు, సూర్యుడిని అందరికీ ఇస్తున్నాడు, భోజనం అందరికీ ఇస్తున్నాడు, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అందరికీ కూడా యథేచ్ఛగా ఇస్తూ ఉన్నాడు. కానీ పరలోకంలో మాత్రం అలా జరగదు. ఒకవేళ మనం సెపరేట్ చేస్తే కనుక ఈ భూమి మీదనే మనం పరలోకాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాం. అలా చేయడానికి లేదు. పరలోకములో మాత్రమే అక్కడ విశ్వాసులు అనబడిన వారు ఉంటారు. ఎక్కడ కూడా ఒక అవిశ్వాసి మనకు అక్కడ కనపడడు. పొరపాటున ఒకవేళ ఇట్లా కనపడితే కనుక నువ్వు వస్త్రం లేకుండా ఎలా వచ్చావని చెప్పి ప్రభు ఏం చేస్తాడు? బయటికి తోసేస్తాడు. సో కాబట్టి లోకములో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు భయంకరమైనటువంటి పాపాలు చేసేటటువంటి వారు ఉన్నారు. ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. ఎఫెసీ 4:17. అన్యజనులు ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు?
కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట అన్ని జనులు నడుచుకోవలెనని నడుచుకున్నట్లు మనం నడుచుకోవడానికి వీల్లేదన్నాడు. ఎందుకోసం? ఇప్పుడు వారైతే అంధకారమైన మనసు గలవారు, అంధకారమైన మనస్సు ఉంది వారికి. తమ హృదయ కాఠిన్యం వలన తమలో నుండి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన తమ వ్యర్థత ఇష్టం అనుసరించి వచ్చినట్లు చేసుకుంటున్నారు. తమ మనస్సుకి ఏది తోస్తే అది జరిగించుకుంటున్నారు. తర్వాత వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని, ఇప్పుడు చూడండి, వారు ఆ విధంగా చేస్తున్నారు. మరి మనమైతే యేసుక్రీస్తుని గురించి విన్నాము. ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన మనమందరం వారే కూడా ఎడల ఉపదేశం పొందినటువంటి వారము. మీరలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. చూసారా పిల్లారా? ఇంకా చదవండి 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. మనమైతే నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నాము, కానీ బయట చూస్తే మాత్రం అది లేదు. వాళ్ళందరూ కూడా ఇన్ని తప్పులు చేస్తా ఉన్నారు. మరొక లేఖనాన్ని చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇవన్నీ కూడా మునుపు చేసినటువంటివి, అన్ని జనులు ఇంకా ఇప్పుడు అవి చేస్తున్నటువంటివి. మునుపు మనం చేశాము, అది ఇంకా చాలు, మనం ఇంకా చేయొద్దు అంటున్నాడు. దానిని బట్టి కదా అన్యజనులందరూ కూడా మనల్ని ద్వేషిస్తున్నారు, మనల్ని దూరపరుస్తున్నారు అని చెప్పి ఇక్కడ రాస్తాడు. అన్యజనులైతే ఇవన్నీ కూడా ఇంకా కొనసాగిస్తున్నారు అని మనకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభువు? మీరు సహవాసము చేయండి బయట ఉన్నవారితోటి. మరి వాళ్ళందరూ కూడాను ఇంత భయంకరమైనటువంటి పాపములో ఉన్నారు కదా, మరి మీరు ఎలా నడుచుకుంటారు అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానం ఏం చెప్తున్నాడు? మీరు జ్ఞానము కలిగి మీరు నడుచుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన ఇరుగు పొరుగే తీసుకుందాము, మన నైబర్స్ని తీసుకుందాము, మన దగ్గర బాగా సన్నిహితులైనటువంటి వారిని తీసుకుందాము. అన్య జనాంగంగా ఉండి ఇంకా పాపములోనే పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారితోటి వారి స్వభావం ఇంకా అదే విధంగా ఉంది. మనము సహవాసము చేయాలి. మనకు వీలైనంత మట్టుకు మనము ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేయాలి. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. పాపం యొక్క ప్రాయశ్చిత్తం అనేది ఏంటో తెలియపరచగడాలి. పాపం వల్ల వచ్చేటటువంటి పర్యవసానం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అంటే జ్ఞానము కలిగి మనము మాట్లాడాలి, జ్ఞానము కలిగి వారికి అర్థమయ్యే రీతిలో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనము వారి యొక్క విధి విధానాల్లోనికి పడిపోవద్దు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడే గమనించండి పిల్లారా, మనం వారితో సహవాసం చేస్తున్నప్పుడు వారి యొక్క విధానంలోనికి మనల్ని లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అంటే వారు స్వయంగా ఆలోచన యుక్తంతో చేయకపోయినా అపవాది ఆ విధంగా చేయిస్తూ ఉంటాడు. సో మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా పిల్లారా, మేము ఉంటున్నటువంటి ఇంటి దగ్గర నైబర్స్ ఏదో వ్రతం చేసుకుంటున్నారు. వ్రతం చేసుకుంటా ఉంటే ఎంత ఫోర్స్ చేశారంటే అంత ఫోర్స్ చేశారు. ఏంటి? రమ్మని చెప్పి మేము రాము చెయ్యము అని చెప్పినప్పటికీ కూడాను సుమారుగా ఒక 5-6 సార్లు, అంటే ఏంటంటే అనేక మార్లు వచ్చి అడగటం వలన అయినా సరే వచ్చేస్తారులే అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేస్తూ ఉన్నారు? అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సరే మొహమాటానికి మనం వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళ దానిలోకి మనం వెళ్ళినట్టు అవుతుంది, కానీ మన దగ్గరికి వాళ్ళను తీసుకొచ్చినట్టు అవ్వదు. అంతేనా కాదండి? చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఆ తర్వాత ఈ బతుకమ్మలు ఆట ఆడుతూ ఉంటారు, పెట్టి అందరినీ రమ్మంటూ ఉంటారు. సో ఏం జరుగుతుంది అప్పుడు? అక్కడ మనము వాళ్ళకి చెప్పగలగాలి, ఇది తప్పు మీరు చేస్తున్నటువంటిది. ఇదిగో ఒక విగ్రహానికి పూజ చేస్తున్నప్పుడు అది మాట్లాడదు, దానికి నోరు లేదు, జవాబు ఇవ్వదు, ఏం లేదు. జీవము గల దేవుడు పైన ఉన్నాడు, ఆయన సజీవుడైన యేసుక్రీస్తు అని మనం చెప్పగలగాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మన ప్రభావం వారిపైన ఉండేలాగా ఉంటుంది, కానీ వారి ప్రభావం మనపైన ఉండేలాగా ఉండదు. అందుకోసం అంటున్నాడు ఇక్కడ, జ్ఞానము కలిగి నడుచుకోండి. ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు ఎంత జ్ఞానంగా నడుచుకుంటున్నారో అదే దేవుడు చూస్తాడు. ఆ సందర్భంలో మీకు ఒకవేళ పని లేకపోయినా సరే, అమ్మో నాకు చాలా అర్జెంట్ పని ఉంది నేను రాను, అది జ్ఞానం కలిగి నడుచుకోవటం, వివేచన కలిగి నడుచుకోవటమే అవుతుంది, కానీ తప్పవదప్పుడు. అర్థమైందండి నేను చెప్పింది? ఇక్కడ చెప్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే పిల్లల కంక్లూజన్ ఒకటే, మన ప్రభావము వారిపైన ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అన్ని జనులు చేస్తున్నటువంటి ఈ యొక్క పోకిరి చేష్టలు, ఏవైతే అల్లరితో కూడినటువంటి పనులు ఉన్నాయో వాటిలో మనం పడటానికి వీలు లేనే లేదు. చాలా సందర్భాలు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మన నైబర్స్ ఉన్నారనుకోండి, మీరు ఖాళీగా ఉన్నారు ఇవాళ అని అడుగుతారా? కొద్దిగా ఖాళీగానే ఉన్నాను. అంటే రండి ఒకసారి షాపింగ్ వెళ్దాం, మాతో పాటు రండి అంటారు. అవునా? వెళతాం. ఏం జరుగుతుంది? వెళ్ళిన తర్వాత
లేనిపోని ఆశలన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. వాళ్ళు కొనుక్కునే లిప్స్టిక్లే కానివ్వండి, వాళ్ళు కొనుక్కునేటటువంటి సామాగ్రి కానివ్వండి, ఇంటికి వచ్చిన తర్వాత పోరు, నాకు కావాలవి, నేను వాడతానవి. అయిపోయిందా? కొట్టేశాడు అపవాది మనల్ని. సో చూడండి, అలాంటి సందర్భాలు చోటు చేసుకున్నప్పుడు జ్ఞానంగా నడుచుకోవాలా లేదా? చాలా జ్ఞానంగా నడుచుకోవాలి. అది మనకు అవసరమా కాదా? మనకు అవసరం లేకపోతే మనం దూరంగా ఉండాలి. సో ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉదాహరణలు మనకు కనపడతా ఉంటాయి పిల్లారా. సో అన్య జనులతోటి సహవాసము చేస్తున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. పౌలు గారు, పరిశుద్ధాత్మదేవుడు మనకి చెప్తున్నటువంటి మాట, ఇదిగో సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి మీరు నడుచుకోండి అంటున్నాడు. ఆజ్ఞపూర్వకంగా చెప్తుందండి వాక్యము. సో ఈ ఆజ్ఞను మనం శిరసావహించాలి, పాటించాలి. ఒకసారి ఈ దానియేలు గురించి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి ఆలోచించండి పోయినారా. ఎంత గొప్పవారు వాళ్ళు మనకు అర్థమవుతూ ఉంటుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు అన్య దేశంలో ఉన్నారు, అన్యుడైనటువంటి రాజు పరిపాలన కింద ఉన్నారు. వారి చుట్టూరు మొత్తము ఎంతమంది అయితే ఉన్నారో అందరూ అన్యాచారం పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడాను వాళ్ళు ఎన్నడూ కూడాను తొణకలేదు, తొలగలేదు. అదే మార్గంలో వాళ్ళు వెళుతూ ఉన్నారు పిల్లారా. చివరాఖరికి ఏమైపోయిందంటే, ఒకానొక సమయమున రాజు ఒక శాసనాన్ని ఇచ్చాడు, విగ్రహారాధన చేయాలని, తన విగ్రహాన్ని పూజించాలని. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? నిలబడిపోయారు. ఇంకొక మాట మాట్లాడాడు, మిమ్మల్ని నేను అగ్నిగుండంలో పడవేస్తానన్నాడు. అయినప్పటికీ ఏం చేశారు? మాకు చింత లేదన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే పిల్లారా, ఆ రాజు యొక్క రెస్పాన్స్. ఈ రోజున వాళ్ళ అద్భుతాన్ని మనం వివరించుకోవట్లే, కానీ వాళ్ళు ఎంత ప్రభావితం చేశారో ఆ రాజు రెస్పాన్స్ ఏంటనేది ఒక్కసారి చూద్దాం మనం. దానియేలు గ్రంథానికి రండి. 3వ అధ్యాయం 28వ వచనం చూడండి మొదట. నెబుకద్నెజరు. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు రెస్పాన్స్ చూడండి. షద్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఏమన్నాడు పిల్లారా ఇప్పుడు ఈ మాట? అంటే దేవుని ఎంతగా వాళ్ళు తమ విశ్వాసముతోటి అక్కడ పరిచయం చేశారు అర్థమవుతుందా? వారు ఎంతగా ప్రభావితం చేశారు అర్థమవుతుందా? ఈ రోజున మనం ఉన్నాము, మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగం అనేక మంది ఉంటున్నారు, మన చుట్టూ ప్రక్కల అనేక మంది ఉంటున్నారు. కానీ మనం ప్రభావితం చేస్తున్నాం అలాగా? అవతల వ్యక్తి ఈ మాట అనగలడా? మన యొక్క విశ్వాసాన్ని చూసి, షడ్రక్ మేషక్ అబేద్నెగో యొక్క విశ్వాసాన్ని చూసి నెబుకద్నెజరు రాజు ఈ మాట అంటున్నాడు. మళ్ళీ చదవండి ఒకసారి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు రక్షించగల సమర్థుడైన దేవుడు మరి ఏ దేవుడు కూడా లేడు గనక ప్రతి జనము, ప్రతి రాష్ట్రము, ప్రతి భాష మాట్లాడు వారందరూ కూడాను వీరు సేవిస్తున్నటువంటి దేవుణ్ణే మీరు సేవించాలి. లేదన్నారా ప్రతి ఒక్కరిని తుత్తునీలుగా చేస్తాను అని ఆజ్ఞాపించాడు పిల్లరా. అంటే ఎంత విశ్వాసాన్ని వారు కనపరిచారో మనకు అర్థమవుతుందండి. ఎంత ప్రభావితం చేశారో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అది సాధారణం కాదు, అది అసాధారణమైనటువంటి విశ్వాసము ప్రియులారా. మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం అలా ప్రభావితం చేయాలి మన విశ్వాసముతోటి. అది మనం చేయగలగాలి. అప్పుడే మనము జ్ఞానము కలిగి నడుచుకున్నటువంటి వారముగా ఉంటాము. ఆ తర్వాత మరొక అంశాన్ని చూద్దాం. దానియేలు గురించి కూడా మనందరికీ తెలుసు కదా. 6వ అధ్యాయము 14వ వచనానికి రండి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, రాజు బహుగా వ్యాకుల పడుతున్నాడు దానియేలు గురించి. ఇంకేమంటున్నాడు? దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని దానియేలును ఆ సింహపు బోనులో నుంచి బయటకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేశాను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానం గాని ఎవడను రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలనని. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంటురౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. చూడండి పిల్లారా, దానియేలు కూడాను చేసినటువంటి ఆ విషయంలో ఆ రాజు అంటున్నటువంటి మాటలు, నీ దేవుడే నిన్ను కాపాడతాడు, అది చూపించాడు ఆ విశ్వాసాన్ని. దానియేలు ఎంత ఇష్టపడ్డాడు కూడా మనకి అర్థమవుతా ఉంది. ఆ తర్వాత దానియేలు చూపించినటువంటి విధానంలో
రాజు కూడా ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు అంటే 18వ వచనం చూడండి అక్కడ. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ఏమంటే ఒక రాజు అన్యుడైనటువంటి వాడు దానియేలు కోసం ఉపవాసం ఉన్నాడు అంటే దానియేలు ఎంత ప్రభావితం చేశాడు తన విశ్వాస జీవితం అతని ముందు అనేది అర్థమవుతుంది కదా మనకి. సో అటువంటి విధంగా నడిచినటువంటి వాడు దానియేలు. ప్రియులారా 26వ వచనానికి రండి. నా సముఖమున నియమించినదేమనగా నా ఇప్పుడు రాజ్యములో శాసనం నియమించాడు. ఏంటంటాడు ఇప్పుడు? నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసుల మొత్తము దానియేలు యొక్క సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. సరిపోతుంది పిల్ల. సో ఆయన విడిపించిన రీతిగా ఇంకెవరు విడిపించరని చెప్పి ఒక రాజు బెల్షసరు అంటున్నటువంటి మాట, దర్యావేష్ అంటున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా. దర్యావేష్ రాజు మాట్లాడుతున్నాడు, అక్కడ నెబుకద్నెజర్ రాజు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి. ఎందుకు మాట్లాడగలిగారు? వాళ్ళు అలా ప్రజెంట్ చేసుకున్నారు తమను తాము. ఎంత విగ్రహారాధన జరుగుతున్నటువంటి మధ్యలో, బానిసలుగా ఉన్నటువంటి వారి మధ్యలో కూడా అలా చేస్తున్నారు. మరి ఈ రోజున మీకు నాకు స్వతంత్రం ఉందా? బైబిల్ స్వేచ్ఛగా పట్టుకుని తిరిగేటటువంటి స్వతంత్రం ఉందా? మరి మనం ఎంత ప్రభావితం చేస్తున్నాం ఆలోచించండి. ఆదిమ సంఘం గురించి ఆలోచించండి పిల్లలు ఒక మాట. ఈ రోజున మనం అందరము కూడాను వస్త్రధారణ గురించి మనం ఈ రోజున మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున క్రైస్తవుడు అని తెలవాలంటే కనుక ఒక తెల్ల బట్టలు వేసుకుంటే ఈజీగా గుర్తుపడుతున్నారు, లేకపోతే గౌన్లు వేసుకుంటే ఈజీగా గుర్తుపడుతున్నారు, మెడలో సిలువ వేసుకుంటే గుర్తుపడుతున్నారు, లేక ఆభరణాలన్నీ తీసేస్తే గుర్తుపడుతున్నారు. ఈ రకంగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం బాహ్య సౌందర్యంతో. కానీ మరి ఆదిమ సంఘములో వాళ్ళకి ఇవన్నీ లేవు. అప్పటికి వాళ్ళకి డ్రెస్ కోడ్ రాలేదు, సిలువలు వేసుకుని తిరిగేటటువంటి పద్ధతులు రాలేదు, ఏమీ రాలేదు. మరి ఎలా ప్రజెంట్ చేశారు యేసుక్రీస్తుని వాళ్ళు? వారి ప్రవర్తన బట్టి, వారి స్వభావాన్ని బట్టి, వారి నడవడికను బట్టి వాళ్ళు ఏం చేశారు? ప్రభువుని ప్రజెంట్ చేశారు. మరి వాళ్ళు అన్ని జనుల మధ్య చేశారు. అయితే ఆలోచన చేయండి, పర్సంటేజ్ ఆఫ్ అన్ని జనులు ఎంత అప్పుడు? పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఎంత అప్పుడు? చాలా అల్పమైనటువంటిది క్రైస్తవులు. అప్పుడే మొదలయ్యారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చూస్తే అన్య జనాంగమే. మరి ఈ రోజున తీసుకుంటే అదే మనం ఒకవేళ చూస్తే 50% ఉందా ప్రపంచమంతట్లో? మరి ఇంత పెరిగిపోయిన తర్వాత కూడా మనం ఆ ప్రభావితం చేయలేకపోతున్నామంటే కనుక ఎంత వెనకబడిపోయి ఉన్నామో అర్థం చేసుకోండి. ఇది మన మాటను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మనము ప్రభువుని పరిచయం చేయగలగాలి. అవతల వారితోటి మనము జ్ఞానము కలిగి నడిచేవారంగా ఉండాలి ప్రియులారా. అది మన దగ్గర నుంచి ప్రభు కోరుకుంటూ ఉంటాడు. అన్య జనుల మధ్య ఉన్న మనము ఆ రీతిగా నడుచుకోవాలి. పేతురు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం రండి. 2వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు. ఒకవేళ అన్యజనులు మనల్ని వాళ్ళు దూషిస్తున్నారు అనుకుందాం. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు, మన సత్క్రియలను బట్టి దేవునిని ఏం చేయాలి? మహిమపరచాలి. అట్టి ప్రవర్తన మనందరికీ కూడా కావాలి ప్రియులారా. సో సంఘము బయట ఉన్నటువంటి వారందరూ కూడాను ఎలాగైనా ఉండనివ్వండి, వారిని ప్రభావితం చేసేటటువంటి గొప్ప బాధ్యత ఎవరి మీద ఉందంటే లోపల ఉన్నటువంటి వారి మీద ఉన్నది. అది మనకి చెప్తా ఉన్నాడు. వెలుపటి వారి ఎడల మనం ఎలా నడుచుకోవాలంటే కనుక మర్యాదగా నడుచుకోవాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. మనమందరం కూడా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించేవారుగా ఉండాలి. రండి కొలసీలకు పత్రికకు వచ్చేసేయండి. 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం చూసేసాము, సమయం గురించి ధ్యానించాము, అదేవిధంగా దాన్ని పోనివ్వకుండా సద్వినియోగపరచుకోవాలని చూసాము. తర్వాత సంఘం వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవడం గురించి చూసాం. చివరిగా ఈ మాటను చూసి ముగించుకుందాం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలది గాను కృపా సహితముగాను ఉండనీయుడు. మొదట ఏం మాట వాడాడు ఇప్పుడు ఏం చేశాడు? ఇందాక నేను చూస్తేనే అన్య జనుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ప్రతి మనుష్యునికి అంటే కేవలం బయట వాళ్ళ గురించేనా, సంఘస్థుల గురించేనా? అందరూ అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ప్రతి మనుష్యుడు అనమాట. అంటే విశ్వాసంలో ఉన్నవారైనా సరే, అవిశ్వాసంలో ఉన్నవారైనా సరే, వీరందరితోటి మీరు ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు, అంటే విశ్వాసులు అవిశ్వాసులు వీళ్ళందరితో కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క సంభాషణ ఎలా ఉండాలి అనేది ఇందులో మనకి రాస్తున్నాడు. క్రైస్తవుడు నిశ్చయముగా చాలా డిఫరెంట్గానే మాట్లాడాలి ప్రియులారా, చాలా డిఫరెంట్గా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడుతుంటే కనుక అతని మాట ద్వారా మనం గుర్తుపట్టేయాలి ఇతడు క్రైస్తవుడు అని చెప్పి. ఎందుకంటారు?
ఒకవేళ మనం ఆలోచిద్దాము, ఒక స్పోర్ట్స్ పర్సన్ని గుర్తుపట్టాలనుకుందాం. అతనితో కొద్దిసేపు సంభాషిస్తే మనం గుర్తుపట్టేయచ్చు, ఇతడు ఒకవేళ స్పోర్ట్స్లో ఉన్నాడేమో అన్నటువంటి అనుమానం వస్తుంది. ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉన్నారనుకుందాం, వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మనం గుర్తుపట్టేస్తాం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నారేమో అని. ఎందుకోసం చెప్పండి? వాళ్ళ హృదయం అంతా కూడా ఏమి నిండి ఉంటుందో అదే మాట్లాడతారు. అంతేనా కాదా అండి? సో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా నీ హృదయం దేనితోనైతే నిండి ఉంటుందో అది నీ నోరు మాట్లాడును అన్నాడు ప్రభు. మరి ఇప్పుడు హృదయం అంతా విశ్వాసి అనబడినటువంటి వాడు వాక్యముతోనూ ప్రభువును గురించినటువంటి మాటలతోనూ నింపుకున్నట్లయితే కనుక ఏం మాట్లాడుతూ ఉంటాడు? ఇంకెంతసేపు అటువంటి మంచి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. అదే కనుక అపవాది చేత నింపబడినటువంటి వాడు, అపవాది చేత ఏడవబడుతున్నటువంటి వాడు ఎప్పుడు కూడాను పాపము గురించి, కామము గురించి, వీటి గురించే మాట్లాడుతూ ఉంటాడు. అవునా కాదా అండి? తన చూపు ద్వారా, తన యొక్క మాటల ద్వారా ఏదైతే తప్పులు చేస్తూ ఉంటాడో ఆ విషయాల్ని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. అందుకే అంటాడు కదా, దుర్జనుడు తన ధననిధిలో నుండి దుర్విషయములనే బయటికి తీసుకొస్తాడు. అదే సజ్జనుడైతే సద్విషయాలను బయటికి తీసుకొస్తాడు. సో మనము కూడా మన ప్రవర్తన, మన మాట తీరును బట్టి మనం గుర్తించగలగాలి వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి. అయితే అది మనం ముందు గ్రహించుకోవాలి. అదే అంటాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకోండి. ముందు అది మీరు తెలుసుకోవడానికి మీరు ఉప్పు వేసినట్టుగా ఉండాలి మీ సంభాషణ అంటున్నాడు. సో మనకి తెలవాలి, మనం మాట్లాడుతున్న తీరు, విధానము ఎలా ఉందో అది మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత అది ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు వేసినట్టుగానే ఎందుకు వాడాడు చెప్పండి పిల్లరా? ఉప్పు వేసినట్టుగానే ఎందుకు వాడుతున్నాడు? ఇక్కడ ఓ పోలిక తీసుకొచ్చాడు, మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలన్నాడు. ఇంకా వినాలని కోరుకోవాలి. ఇంకా అన్నీ వేసిన ఉప్పు లేకపోతే సరిపోదు. ఇంకా ఇంకొక ఆన్సర్ ఉంది దీనికి. ఎందుకు? స్పాయిల్ కాకుండా ప్రిజర్వేటివ్. ఇంకా పాతకాలంలో ఇప్పటికీ వాడుతున్నాం కదా మనం, పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువ వేసేస్తామా? ఎందుకు ఉప్పుతో పోల్చాడు? చూడండి పిల్లలు, దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఉప్పు తక్కువైంది అనుకోండి, ఇష్టపడతారా మీరు భోజనాన్ని? ఉప్పు తక్కువైతే ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది. ఉప్పు తక్కువైందంటే కనుక సరైన ఉప్పు చూసి వేయరా, వండిన తర్వాత రుచి చూసి పెట్టరా, వడ్డించే ముందు పెద్ద గొడవేనండి ఇంట్లో, కురుక్షేత్రమే ఉప్పు తక్కువైతే. మరి ఉప్పు ఎక్కువైతే అది ఇంకా భయంకరం. అంటే దీనిలో ఉప్పుగా అన్నాడంటే మన మాట ఉప్పుతో ఎందుకు పోలుస్తున్నాడంటే, అటు ఏంటి తక్కువ కావద్దు, ఇటు ఎక్కువ కావద్దు. మరి ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి. అర్థమైందండి? మన మాట ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి. అసలు మాట్లాడకుండా ఉన్నామనుకోండి, ఇప్పుడు ఏమంటాడు? ఈడు పెద్ద నాన్ముచ్చాడు, నోరు కూడా ఇప్పుడు అంటారు, తిడతారు. అదే ఎక్కువ మాట్లాడాలి, ఈడు వసపోసరికి బాగా మాట్లాడతారు, ఇటు తిడతారు, అటు తిడతారు, ఇటు తిడతారు. అప్పుడు ఏం చేయాలి? మనము బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకోసం అంటున్నాడు, ఉప్పు తక్కువైనా బాధే, ఉప్పు ఎక్కువైనా కూడా బాధే. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. అందుకోసం ఇక్కడ ఆ మాట వాడుతూ ఉన్నాడు. అంతకు కాదంటే కనుక చూడండి, తక్కువైతే రుచి రాదు, ఎక్కువైనా రుచి రాదు. సమపాళ్లల్లో ఉప్పు వేసినప్పుడే అది ఏమవుతుంది? రుచికలదిగా ఉంటుంది. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, మీ మాట ఎలా ఉండాలన్నాడు? ఇప్పుడు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కూడాను రుచికలదిగాను కృపాసహితంగాను ఉండాలి. ఎల్లప్పుడూ రౌండ్ అప్ చేయండి పిల్లారా, ఎల్లప్పుడూ అండర్లైన్ చేయండి. ఈ మాట మనం ఏం చేస్తామో తెలుసా? మనం సాధకం చేస్తాం, మనం చేయమని చెప్పట్లేదు. విశ్వాసులమైన మనము ప్రతిదీ సాధకం చేస్తాం, కాకపోతే అప్పుడప్పుడు, ఎల్లప్పుడూ చేయం. మన మాట ఒకరోజు ఏమవుతుందంటే చాలా మెలకుగా ఉంటాం, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాం, చాలా నీట్గా ఉంటుంది. రెండో రోజు ఏమైపోతుంది? పడిపోతూ ఉంటుంది. భర్తలు భార్యలతో మాట్లాడుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా, వాక్యం విన్నప్పుడు లేకపోతే వాక్యం చదువుకున్నప్పుడు, దేవుడు వారిని ఏ విధం చేతనైనా సరే మాట్లాడినప్పుడు, గద్దించినప్పుడు వాళ్ళ భార్యలతో మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. అదే కొద్ది రోజులు గడుస్తుంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది అనమాట. ఏమేమి వస్తూ ఉంటాయి? వ్యంగ్యంగా వస్తూ ఉంటుంది, హార్ష్గా వస్తూ ఉంటుంది, చులకనగా మాట్లాడేది వస్తూ ఉంటుంది, లేకపోతే రకరకాలుగా ఇంకా మాటలు వస్తూ ఉంటాయి. కాదనుకుంటే ఇంకా చాలా భయంకరంగా గాయపరిచే విధంగా వస్తూ ఉంటాయి. వస్తాయి రావండి. అంటే ఇదేంటి? అప్పుడప్పుడు జరుగుతుంది, ఎల్లప్పుడూ జరగదు. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే ఎల్లప్పుడూ మనం ఆ విధంగా ఉండాలి. వైస్ వర్సా. ఈవెన్ సిస్టర్స్ కూడా మరి బ్రదర్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఒక సందర్భంలో చూస్తేనేమో ఎంతో మర్యాద ఇచ్చినట్టుగా కనపడతారు, ఆయా సందర్భాల్లో నువ్వు నేను ఏంటో మాట్లాడతారు. అవునా కాదా చెప్పండి? సో ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి చెప్తా ఉందన్నమాట. ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండాలి. కొన్ని వచనాలు చూపిస్తాను పిల్లరా. ఆ వచనాలలో మన యొక్క సంభాషణ ఎలా ఉండాలనేది వాక్యం మనకి చెప్తా ఉంది. ఒకసారి చూసేయండి అందరూ కూడా.
ఎఫెసీ 4వ అధ్యాయము 29వ వచనం. మొదటిది ఎఫెసీ 4:29 ఏమన్నాడు ఇక్కడ? వినువారికి మేలు కలుగునట్లు. ఏమంట? వినువారికి మేలు కలుగునట్లు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అవతల వ్యక్తికి ఎలా ఉండాలి? అది మేలుకరంగా ఉండాలి. అటువంటి విధంగా మీరు మాట్లాడండి. ఇంకేమంటాడు చూడండి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన క్షేమాభివృద్ధికరమైనటువంటి ఎడిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనాలను మీరు మాట్లాడండి అంటున్నాడు. అవతల వ్యక్తి ఒకవేళ ఏదైనా బాధతో కష్టంతో మీ దగ్గరకు వచ్చాడు అనుకుందాం. మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలి? శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మీరు మాట్లాడగలగాలి. ఆ వాక్యం ద్వారా వాళ్ళు విని దానిని బట్టి వాళ్ళు ఏం పొందాలి? క్షేమాభివృద్ధిని పొందాలి, ఆదరణ పొందాలి. అటువంటి వచనాలను మీరు మాట్లాడండి అంటున్నాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. మీ మాట ఎలా ఉండాలి? ఇంపుగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. ప్రసంగి 10:12. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి. జ్ఞానుని నోటి మాటలు ఎలా ఉంటాయంట? ఇంపుగా ఉన్నవి. ఇంపుగా ఉంటాయి అంటున్నాడు. సో జ్ఞానులు ఏం చేస్తారంటే ఇంపుగా మాట్లాడతారు. మరి అదే అజ్ఞానులు అయితేనేమో దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. సామెతల గ్రంథానికి రండి, 15వ అధ్యాయము 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితమైనటువంటి మాట ఏమంటారు పిల్లరా? మనోహరము. మీ దగ్గర ఉన్నటువంటి వారితోటి అసందర్భముగా ఏది పడితే అది మాట్లాడి అవతల వ్యక్తులతోటి మనం విసిగించే విధంగా ఉండకుండా మనోహరమైనటువంటి మాటగా ఉండాలంటే కనుక సందర్భోచితంగా మాట్లాడాలి. అవునా కదా అండి? అసలు కొంత సంభాషణలు ఎలా ఉంటాయంటే పిల్లరా, మనం ఏదో మాట్లాడుకుందామని చెప్పి కాసేపు కూర్చుంటాం. ముందుగా బాగోగులు మాట్లాడుకున్న తర్వాత ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే వాళ్ళకి ఏదో ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి ఒక సందర్భం, అది మనకు సంబంధించినటువంటిది కాదు. లేకపోతే అవతల జరిగినటువంటి ఆ యొక్క గొడవలో అవతల వ్యక్తులు తెలవదు, యువతల వ్యక్తులు తెలవదు. కానీ ఆ సంభాషణ గురించి డిస్కషన్ వస్తూ ఉంటుంది. అది సమయోచితమైనటువంటి సంభాషణ అవుతుంది ఆ సమయంలో? కాదు. కొన్ని సందర్భంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత చెప్తున్నప్పటికీ కూడా మనకు వినబుద్ధి కాదు. ఇంకా ఎంత చెప్తున్నా ఎంత మాట్లాడుతున్నా ఏమవుతుంది? వినబుద్ధి అవ్వదు. ఎందుకంటే సమయోచితమైన సందర్భోచితమైనటువంటి వార్త కాదు అది. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు, అనుకూల వచనాలని పలకాలి, ఇంపుగా ఉండే మాటలు చెప్పాలి, మనోహరముగా ఉండేటటువంటి మాటలు మాట్లాడాలి. ఇంకో మాట 28వ వచనము, ఇదే 15వ అధ్యాయం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం యుక్తమైనటువంటివి మాట్లాడాలి ప్రియులారా. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి యుక్తముగా మాట్లాడటం మనము నేర్చుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. చివరగా ఇంకొక మాట చూద్దాం. 24వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 24:26. ఈ మాట చూడండి. ఈ మాట చక్కగా రాయబడి ఉంటుంది. ఇది సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. ఎలా పోల్చాడో చూసారు పిల్లారా? సరి అయిన, మరొకసారి చదవండి. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. పిల్లారా అర్థం చేసేసుకోండి. ఒక మంచి మాట ఎలా పోల్చాడు? ఎంతో ప్రేమతో కూడినటువంటిదిగా ఉంటుంది. ఆ పోలిక ఏంటంటే ముద్దు పెట్టినట్లుగా ఉంటుంది అంటారు. సాధారణంగా కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అంటారు, ఒరే బాబురే వాడు మాట్లాడాడంటే చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది రా నాయన. ఎలా ఉంటుంది అంటే అండి, అది మాట్లాడాడంటే చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది అంటారు. అంటారా అనరా అండి? అంటే అంత హార్ష్గా ఉంటుంది, ఎంత రూడ్గా ఉంటుంది. మాట్లాడితేనే ఆ విధంగా ఉంటుంది అనమాట, చెప్పులు తీసుకొట్టినట్టు. కానీ మన మాట ఎలా ఉండాలంటున్నాడు ఇక్కడ? అసలు మాట్లాడుతుంటే కనుక మనము ముద్దు పెట్టినంత, అంటే ప్రేమతో మాట్లాడిన రీతిగా మనము మాట్లాడాలని వాక్యం చెప్తా ఉంది. అందుకోసమే పౌలు గారు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి చెప్తున్నాడు. చివరగా వచ్చి మీ మాట ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగాను రుచికరముగాను ఉండాలి అనేది ఇందులో మనకి వివరిస్తూ ఉన్నాడు. పిల్లారా ఒక విషయాన్ని గుర్తుపెట్టేసుకోండి. మన గొంతు, మన నాలుక, మన నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యెషయా పరలోక దర్శనాన్ని చూశాడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ పరలోక దర్శనాన్ని చూసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత యెషయా తోటి మాట్లాడుతూ ఉంటే తాను ఒకటే కృంగిపోతూ ఉంటాడు, బాధపడిపోతూ ఉంటాడు. ఏమని బాధపడుతున్నాడు అక్కడ అతను? నేను అపవిత్ర పెదవులు గలవాడను అని చెప్తున్నాడు. సో పాపం ఎక్కడుంది ఇప్పుడు? అక్కడ పెదవుల్లోనే, మన మాటలోనే ఉంది పిల్లరా. సో పెదవులతో మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలని ప్రభు చెప్పాడు. సో అక్కడ కూడా అతను ఏమంటున్నాడు? నా పెదవులు అపవిత్రమైనటువంటివి అని చెప్పినప్పుడు అక్కడ
ఆ కార్చిచ్చు తీసుకొచ్చి పెట్టినప్పుడు పవిత్రపరచబడినట్టుగా చూస్తున్నాం. సో పెదవులతో మనం ఒకవేళ పాపము చేస్తున్నామేమో జాగ్రత్తగా ఉండాలి. యాకోబు అన్న మాటను చూద్దాం చివరిగా. 2వ వచనంలో ఏమంటాడు? ఎవరైనా మాట యందు ఒకవేళ తప్పకుండా ఉన్నట్లయితే కనుక, యాకోబు 3వ అధ్యాయము 2వ వచనం, అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాము. ఎవడైనా సరే మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. అర్థమైందండి? మాట యందు తప్పకపోతే కనుక వాడు లోపము లేనటువంటి వాడని మనం అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా కిందకి వెళితే మీరు 12వ వచనం వరకు చదివితే కనుక నాలుక గురించి మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో చూసాం. అది అగ్ని వంటిదే, మొత్తం కాల్చేస్తుంది అని చెప్పి చాలా వివరంగా మనకి చెప్తా ఉంటాడు. సో ఈరోజు నేను ఏం నేర్చుకుంటున్నాం ప్రియులారా? ఈరోజు నేను ఏం నేర్చుకుంటున్నాం? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారం ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజున? మొదటిది ఏంటి? సమయము గతించిపోతుంది, దినములు చెడ్డగా ఉన్నాయి, అంత్య దినాలలో ఉన్నాము, అపాయకరమైన రోజుల్లో ఉన్నాము. కాబట్టి సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. మరి ఇవ్వబడినటువంటి మీకు ఆ శ్రేష్టమైన సమయంలో ప్రభువుకి ఇస్తారా ప్రియులారా సమయము? ఒకవేళ ఈ రోజు వరకు మొబైల్ మీదనో ఇంక ఇతరాత్ర వాటి మీదనో గాసిప్స్ మీదనో సమయం అధిక స్పెండ్ చేస్తున్నట్లయితే ఈ రోజు నుంచి మానుకోవడానికి సిద్ధపడుతున్నారా? ప్రభు చెప్తున్నాడు చాలా తేటగా, సమయం చాలా కొద్దిగా ఉన్నదని చెప్పి ఆ కొద్ది సమయం ప్రభుకి ఇవ్వమంటున్నాడు. మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ప్రియులారా? ప్రతి ఒక్కరు మరి తీర్మానం తీసుకుంటారా? మంచిది. 2వ విషయం ఏం నేర్చుకుంటున్నాం మనము? బయట వారి ఎడల మనము చాలా జ్ఞానముగా నడుచుకోవాలి. ఎందుకోసమో మనం తెలుసుకున్నాం కదా, బయట పాపం అధికంగా ఉంది. అయితే మనము ఆ పాపంలో పడిపోకుండా వారిని పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి ప్రయాసపడాలి. మన ప్రభావం వారిపైన ఉండాలి, కానీ వారి ప్రభావం మనపైన ఉండటానికి వీల్లేదు. 3వది ఏంటి? మన సంభాషణ ఎప్పుడు కూడా మృదువుగా ఉండాలి. దయచేసి ప్రియులారా, ఈ నోటితోటి ఎంత వచ్చింది కదా, నరం లేని నాలుక ఎలా పడితే అలా మాట్లాడుతుంది కదా అని మాట్లాడేయకండి. కట్ చేసుకోండి. మాట్లాడేటప్పుడు ఆపేసుకోండి. యాకోబు అదే అంటాడు కదా, మీరు వినటానికి వేగురపడండి, మాట్లాడటానికి మీరు తగ్గించుకోండి, నిదానించుకోండి అంటాడు. సో కాబట్టి మాటలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వచ్చే మాటలన్నీ కూడా కృపాసహితంగాను రుచికరంగాను ఉంటే అంత ఉత్తమము. చాలామంది అంటూ ఉంటారు కదా, ఆమె చాలా సిగ్గండి, మాట్లాడదు అసలు మగోడే కానీ అసలు మాట్లాడాడు, ఎప్పుడు కూడా తలదించుకుని ఉంటాడు. అంతకన్నా ఉత్తమం ఇంకోటి లేదు తెలుసా పిల్లారా? చాలా తక్కువ పాపం చేస్తారు వాళ్ళు. అవునా కాదండి? మాట్లాడకుండా ఉన్నోళ్ళు చాలా తక్కువ. అంటే నోటి ద్వారా చేసేది, ఇంకా లోపల చేసేది మనం ఏం చెప్పలేము, ఎవరు చెప్పలేరు అది. సో ఈ 3 విషయాలు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు నాయనా. మాకు ఇవ్వబడిన సమయాన్ని మేము సద్వినియోగపరచుకునే కృపను మా అందరికీ దయచేయండి. అదేవిధంగా సంఘం వెలుపటి వారి మేము ఎలా జ్ఞానం కలిగి నడుచుకోవాలో ఆ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. అదేవిధంగా మా సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచిగాను కృపాసహితంగాను ఉండేలాగా చేయమని అడుగుతూ అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.